యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఆ రోజున రాష్ట్రంలో ప్రతిపక్షాలకు సంబంధం లేకుండా అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పెత్తనంతో ఒక కలల రాజధాని భ్రమరావతిని నిర్ణయించి ప్రజల మీద రుద్దారు. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చడానికి ఈ అమరావతిని ఏర్పాటు చేశారు. ఇవాళ అమరావతి మరి 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 1,10,000 కోట్ల రూపాయలు అమరావతికి కావాలన్నారు. 10,000 కోట్ల రూపాయలుకి పొలం అమ్మేస్తే అమరావతి నిర్మించవచ్చు అన్నారు. మరి 4 ఏళ్ల నుంచి ఆయన ఎందుకు నిర్మించాలి? అమరావతి ఎందుకు నిర్మించరా? మరి 10,000 కోట్లు పెట్టి అమ్మేసేసి మరి రాష్ట్ర రాజధాని కట్టొచ్చుగా. కట్టకుండా 790 కోట్లతోనేమో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, మొత్తం దగ్గర 5,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ప్రభుత్వం లెక్క చెప్తుంది. ఈ 5,600 కోట్ల రూపాయలు నువ్వు కట్టింది ఏంటి? అన్ని తాత్కాలిక నివాసాలే కదా. ఇవాళ నువ్వు శాశ్వత నివాసాలు సింగపూరు, జపాను, లేదా రష్యా, అమెరికా ఈ భ్రమలు చూపించి ఆ పార్కు ఈ పార్కు అని డిజైన్ చేసి రాష్ట్రాన్ని కలల రాజధాని చేసి ప్రజలందరూ నమ్మించి వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే ఆయన శాశ్వత రాజధానిగా ఒక హైకోర్టు, ఒక అసెంబ్లీ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఉంది విడిపోయింది, నయా రాయ్పూర్ రాజధాని 2,000 ఎకరాల్లో కట్టారు. కావాల్సింది ఏంటి? రాష్ట్ర రాజధానికి సింగపూర్ కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా కేంద్ర ప్రభుత్వం విడగొడటమే ఆ రోజు తప్పు. చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చేసిన తప్పుకి మనందరం బలైపోతున్నాం. 13 జిల్లాలు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని తీసుకోవటం ఓ తప్పు. తీసుకున్న తర్వాత నువ్వేదో అనుభవం నేను గెలిపిస్తే నువ్వు చేసిన పని ఏంటి? 4 ఏళ్ళు వాళ్ళతో బాగుండి కేంద్ర ప్రభుత్వం ఆఖరి సంవత్సరం వాళ్ళతో తగాదు పెట్టుకుని సోనియా గాంధీతో కలిసి ఢిల్లీ వరకు తిరిగి మళ్ళీ వాళ్ళు బీజేపీలతో కలవటానికి రకరకాల ప్రయత్నాలు. నీ రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ చంద్రబాబు నాయుడు బలిపోసం చేశాడు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది కదా. నారాయణ గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన, ప్రతిపాటి పుల్లారావు గారు పేర్లన్నీ ఇచ్చారు కదా. బాలకృష్ణ గారు, వియంకుడు, దూలిపాల నరేంద్ర, మొత్తం దగ్గర 5,000 నుంచి 6,000 ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. అవి కూడా బయట పెడతామని నేను క్యాబినెట్ మీటింగ్లో దానికి కూడా ప్రెస్లో వచ్చింది, మొత్తం బయటకు వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మేము ఈ ప్రాంత వాసులుగా రాజధాని వెళ్ళిపోవటం అనేది కొంచెం బాధ అనిపించినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వం కానీ చెప్పిన విషయం ఏంటంటే ఇవాళ ఇక్కడ రాజధాని కట్టాలంటే 1,10,000 కోట్లు కావాలి. అదే 5,000, 10,000 కోట్లు రాజధానిలో చేయగలిగితే అక్కడ రాజధాని రూపు వస్తుంది. ఇప్పుడు భారతదేశానికి రాజధాని ఏంటి? ఆర్థిక రాజధాని ముంబై సీ ఏరియాలో ఉంది. ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్లో ఉంది. వెళ్ళి కొంచెం పెట్టుబడి అక్కడ పెట్టగలిగితే వైజాగ్ నువ్వు రాజధాని చేయగలిగితే ఇండస్ట్రీస్ లిస్ట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ దేశం అంతా ఒకవైపు చూసిద్ది. వైజాగ్లో భిన్న సంస్కృతులు ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, ఆర్మీ ఉంది. భారతదేశంలో 29 రాష్ట్రాల సంస్కృతులు ఉన్నాయి. ఒక రాజధాని రూపు అనేది వైజాగ్లో వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాటే ఇవాళ అమరావతి వెళ్ళిపోవటానికి కారణం. రైతులు ఎవరు మోసం చేశారు? రైతులకు 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నాడు. జరీబ్ భూములకి వాళ్ళకి కావాల్సిన 1000 గజాల ప్లాట్లు ఇచ్చారు. అసలు రైతులు పంటలు వేసుకోకుండా వద్దు నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులు ఏం తప్పులేదు దీంట్లో. రైతులను నమ్మించాడు. ఇక్కడ రాజధాని కడతాను. మరి ఎందుకు కట్టలా? రాజధాని కడతా అన్నాడు. ఒక శాశ్వత హైకోర్టు ఎందుకు కట్టలా? ఒక శాశ్వత అసెంబ్లీ ఎందుకు కట్టలా? ఒక సచివాలయం ఎందుకు కట్టలా? ఒక రాజ్భవన్ ఎందుకు కట్టలా? ఒక ముఖ్యమంత్రి బంగ్లా ఎందుకు కట్టలా? కట్టకుండా ఎలక్షన్కి వెళ్ళిపోయి భ్రమల రాజధాని చేసి సింగపూరు, చైనాలు తిరుగుతా మొత్తం దేశాలను తిరిగి ఇవాళ శ్మశానం చేసి గేదెలు బోదలకు కూడా మేత లేకుండా చేసి మొత్తం శ్మశానం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది